రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సమరానికి వెళ్లేందుకు జంకుతుందా? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు వస్తాయని భయపడుతోందా? అంతర్గత మీటింగ్స్లో ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు, పార్టీ లీడర్లకు ఫీడర్లు వదులుతున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఒక్కటంటే ఒక్క ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిసారి మంత్రివర్గ సమావేశాలకు ముందు స్థానిక ఎన్నికలపై నిర్ణయం వెలువడమే తర్వాయి అన్నట్లు జోష్ కనపడుతున్నా ఆ తర్వాత ఎందుకు చల్లారుతోంది? పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సైతం ఎన్నికల నిర్వహణపై ఎందుకు క్లారిటీగా లేరు? బీసీ బిల్లు, కులగణన తమ ఘనతగా చెప్పుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ 42% రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎందుకు ధీమాగా చెప్పలేకపోతున్నారు? ఇంతకీ ఎన్నికల్లో కేసీఆర్ తెచ్చిన పంచాయతీరాజ్ చట్టమే దిక్కు అవుతుందా, లేదంటే రేవంత్ తెచ్చిన కొత్త చట్టం ఫాలో అవుతారా? పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గెజిట్ విడుదల అవుతుందా? ఆర్డినెన్స్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారా? ఏదో ఒక రిజర్వేషన్తో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పండి మహాప్రభో అని పల్లెల్లో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారితే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఊరిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పల్లెపోరుపై వెనకడుగేస్తోంది? రాజకీయంగా ఓటమి తప్పదని కాంగ్రెస్లో ఇంటర్నల్ రిపోర్ట్ ఏమైనా ఉందా? సర్కార్ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సరైన స్పందన లేదని భయంగా ఉందా? ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల నాయకులు తనని కలిసినప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు నేతలు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో మీటింగులు పెడుతున్నప్పుడు కూడా సీఎం సార్ ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు, మనం పంచాయతీలపై పార్టీ జెండా ఎగరేయాలని చెబుతూ వస్తున్నారు. ఆఖరికి మొన్నటికి మొన్న పొంగులేటి, నిన్నటికి నిన్న స్వయంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సైతం అతి త్వరలో నోటిఫికేషన్ వస్తుందన్నట్టు మాట్లాడారు. అయితే ఎప్పుడొస్తుందో క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ప్రభుత్వం దగ్గర పంచాయతీ ఎన్నికలపై ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుందనే టాక్ వస్తోంది. రాజకీయంగానా, చట్టపరంగానా, న్యాయపరంగానా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కేబినెట్ మీటింగులకు ముందు మంత్రులను దీనిపై ప్రశ్నలు అడిగినా గప్చుప్ అన్నట్లు నోరు తెరవడం లేదు. పంచాయతీ ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని ప్రతి ఒక్కరూ చెప్పే మాటే. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటే మాత్రం మీడియా ముందు ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. పార్టీ పరంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ కేవలం త్వరలో అనే సమాధానం వస్తోంది కానీ స్పష్టమైన సమాధానం మాత్రం లేదనే చెప్పాలి. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఆ మరుసటి నెల నుంచే ఎన్నికలపై ఆశగా చూస్తోంది లోకల్ క్యాడర్. అయితే కులగణన జరగాల్సి రావడం, కొత్త బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడం కాస్త ఆలస్యమైంది. అయితే బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరిన దరిమిలా చట్టరూపం వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? అసలు 42% రిజర్వేషన్లతో చట్టరూపం సాధ్యమా అనే ప్రశ్నలు స్థానిక ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వారి మదిని తొలుస్తున్న ప్రశ్నలు. సర్పంచ్ ఎన్నికలంటే పార్టీలు గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు. కానీ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పార్టీ సింబల్ పై జరిగే ఎన్నికలు. దీంతో బీఫామ్ ఇచ్చే దగ్గర నుంచి బుజ్జగింపుల దాకా పార్టీలు కొట్లాటలు ఊహించేవే. వీటికి తోడు తాజాగా 42% బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ ఫైట్ కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. రేవంత్ చేసిన చట్టం యథాతథంగా కేంద్రం ఆమోదం పొందితే పర్వాలేదు, ఆ క్రెడిట్ మామూలుగా ఉండదు. అలా కాకుండా 42% బీసీ రిజర్వేషన్లపై పీఠముడి ఏర్పడితే మాత్రం ఆ ఇష్యూ రెండు పార్టీలను దుమ్మెత్తి పోసుకునేలా చేసి ప్రజల ముందు తీర్పు కోరాల్సి ఉంటుంది. అలా జరిగితే ప్రజా తీర్పుపై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రభావం, కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల ఎఫెక్ట్, ఈ మధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణ ఎఫెక్ట్ అన్నీ చుట్టుకుంటాయి. దీంతో పంచాయతీ ఎన్నికల తీర్పు పార్టీకి, ప్రభుత్వానికి డ్యామేజ్ కాకుండా చూసుకునేందుకు, ఒక్కో అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రేవంత్ సర్కారు వ్యూహం రచిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అసంతృప్తిని, పార్టీలో పదవుల పందేరంపై లీడర్లను సంతృప్తి పరిచేందుకు సర్కారు ద్విముఖ వ్యూహం రచిస్తోంది. గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో పార్టీ పదవుల తుట్టెను ముట్టుకుంటే అగ్గిరాజుకుంటుంది. దీంతో పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకు మండల లెవెల్ వరకు పార్టీ పదవుల జోలికి పోరాదనే నిర్ణయానికి పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు టాక్. మరోవైపు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తే నియోజకవర్గాల స్థాయిలోనే లీడర్లను సంతృప్తి పరచొచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే నామినేటెడ్ పోస్టుల అంశం ఇప్పట్లో అయ్యే పనేనా అన్నట్లు నేతలు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొందరికి స్టేట్ లెవెల్ పోస్టులు దక్కాయి.
అయితే దాదాపు 16 నెలలుగా పార్టీ పదవుల కోసం వేచి చూస్తున్న నేతలు మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మరోవైపు మిగిలిన 3 మంత్రి పదవుల అంశం కూడా అటు స్థానిక సమరానికి ఇటు పార్టీ పదవులకు లింక్ చేసే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందు ఖాళీగా ఉన్న పదవులు భర్తీ చేస్తారా, లేదంటే ఎన్నికల్లో పార్టీని గెలిపించిన వారికి మంత్రి పదవులు ఇస్తామని మాట ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. స్థానిక సమరం అంతా ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలపైనే ఆధారపడి ఉంటుంది. అన్ని వర్గాల వారికి పెన్షన్ పెంపు అనేది ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తోంది. పెన్షన్లను పెంచకుండా పంచాయతీకి పోతే కొత్త పంచాయతీలు తప్పవనే భయం ఎమ్మెల్యే స్థాయి నేతల్ని నియోజకవర్గాల్లో వేధిస్తోంది. రైతు రుణమాఫీ కొందరికే అయినట్లు ఆందోళనలు జరగడం, రైతు బంధు సరైన సమయంలో పడుతలేదు అని అసంతృప్తి వ్యక్తమవడం పార్టీని, ప్రభుత్వాన్ని సొంత ఇంటెలిజెన్స్ రిపోర్టుల రూపంలో వేధిస్తోంది. సర్కారు స్కీములో సన్నబియ్యం ఒకటే సూపర్ డూపర్ హిట్ అనేది అన్ని పార్టీల్లో ఆఫ్ ద రికార్డు టాక్. ఈ ఒక్క పథకాన్ని ముందుకు తీసుకువెళ్తే మిగతా హామీల సంగతి ఏంటి అనే భయం వెన్నాడుతోంది. పంచాయతీ ఎన్నికలపై పొలిటికల్ నిర్ణయాల ఎఫెక్ట్ ఎలా ఉన్నా బిల్లు అమలు టెక్నికాలిటీపైనే సవాలక్ష సందేహాలు వస్తున్నాయి. 42% రిజర్వేషన్ల చట్టబద్ధత పూర్తయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకువెళ్లడం లేదు అనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి, బీసీ సంఘాల నుంచి వస్తున్నాయి. అలాగే బిల్లు రాష్ట్రపతి నుంచి ఎప్పటిలోగా ఆమోదం పొందుతుందనేది కూడా పొలిటికల్ సస్పెన్సే. బిల్లు ఆమోదం పొందడం ఆలస్యమైన కొద్దీ కాంగ్రెస్ సర్కార్పై ప్రెజర్ బిల్డప్ అవుతోంది. దీంతో పొలిటికల్ మైలేజీ డ్యామేజ్ అవుతుందనేది అందరి నోట వినిపిస్తున్న మాట. బిల్లు ఆమోదం పొందకున్న ఎన్నికలకు వెళ్లే అంశంపై న్యాయ నిపుణులు, సీనియర్ అధికారుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందనే టాక్ వస్తోంది. కొత్తగా ఈ మధ్య ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం చట్టసభలో ఆమోదించిన బిల్లులు ఎక్కువ కాలం పెండింగ్ పెట్టకుండా గవర్నర్లు, రాష్ట్రపతి ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. పంచాయతీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు వెయిట్ చేయడమా, లేదంటే ప్రధానమంత్రిని అఖిలపక్షంతో కలవడమా అనేది రేవంత్ రెడ్డి సర్కారు పొలిటికల్ డెసిజన్ తీసుకోవలసి ఉంటుంది. మరోవైపు రాష్ట్రపతికి చేరిన తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్ బిల్లు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్లైన్ గడువు ప్రకారం జూలై 2వ వారం వరకు తెలంగాణ సర్కార్ వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే తమిళనాడు బిల్లుల ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్పై ఆర్టికల్ 143 ప్రకారం అత్యున్నత న్యాయస్థానాన్ని రాష్ట్రపతి సలహా కోరడంతో తెలంగాణ బిల్లుపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. కొందరు న్యాయ నిపుణులేమో తమిళనాడు బిల్లులపై ఇచ్చిన తీర్పు క్రమం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పెండింగ్ బిల్లుల ఆమోదంపై గడువు ముగిసిన పిదప ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గెజిట్ విడుదల చేసి చట్టాన్ని అమలు చేయొచ్చని అంటున్నారు. మరికొందరేమో సుప్రీం ముందు రాష్ట్రపతి సలహా కోరడంతో ఆ విషయంపై నిర్ణయం వెలువడ్డాకే కొత్త బిల్లుల ఆమోదంపై, గెజిట్ విడుదలపై, చట్టబద్ధతపై క్లారిటీ వస్తుందని మరికొందరు అంటున్నారు. తెలంగాణ విషయంలో పంచాయతీరాజ్ చట్టం 2018 ముగిసిన అధ్యాయమని, కొత్త బిల్లు ఆమోదంపై క్లారిటీ లేదని, అందుకే స్థానిక సంస్థలకు వర్తించే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని మరికొందరు మాజీ అధికారులు, బీసీ సంఘాల మేధావులు, న్యాయ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్డినెన్స్ ఇష్యూ చేయడమా, గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడమా, పాత చట్టం ప్రకారం ముందుకు తీసుకువెళ్లడమా, లేక కొత్త చట్టం అమలయ్యే వరకు వెయిట్ చేయడమా అనేది పూర్తిగా రేవంత్ రెడ్డి సర్కారు డెసిషన్ పై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వానికి, పార్టీకి మైలేజీ వస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయనేది దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. జూలై వరకు రాష్ట్రపతి నిర్ణయం, ఆ తర్వాత వచ్చే పొలిటికల్ ఫీలర్ల ప్రకారమే ఎన్నికల నోటిఫికేషన్పై క్లారిటీ ఉంటుంది అనేది మరికొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట.